గైస్, మీరందరూ అంటూ ఉంటారు కదా బ్రూనో గారు లైఫ్ బెటర్, రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అని. అక్కడే మీరు పప్పులో కాలేస్తారు. ఎందుకంటారా, ఈ బ్రూనో గారికి ఇంతవరకు అసలు సొంత ఇల్లు అనేది లేదు. తెలుసా గైస్? అసలు మీకు సొంత ఇల్లు సంగతి పక్కన పెట్టండి, సొంత ఆధార్ కార్డు, సొంత రేషన్ కార్డు అనేది లేదు గైస్. మాకు నాకే కాదు, మా డాగ్స్ ఎవరికి లేదు. ఇల్లు ఉండాలంటే ఫస్ట్ ఇలాంటివన్నీ ఉండాలంట కదా, రేషన్ కార్డు, ఆధార్ కార్డు లాంటివి. అవి లేనప్పుడు ఇల్లు ఎలా వస్తుంది గైస్? ఈ విషయం నాకు రీసెంట్ గానే తెలిసింది. నేను కూడా మమ్మీని అడిగారు, ఎందుకు మమ్మీ నాకు ఇంతవరకు ఒక సొంత ఇల్లు అనేది లేదు అని. అప్పుడే చెప్పింది, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇలాంటివన్నీ ఉంటేనేరా ఇల్లు ఉంటది, లేకపోతే ఏమీ ఉండదని. నన్ను వాళ్ళు కనీసం రేషన్ కార్డులో కూడా యాడ్ చేసుకోలేదు. ఇక మీ ఊహకే వదిలేస్తున్నాను. వాళ్ళు నన్ను ఎలా చూసుకున్నారని మీరే ఆలోచించుకోండి. వెనకుందా ఇంత పెద్ద ఇల్లు, ఇది కూడా నాది కాదు గైస్. అసలు మీరు నా ఇల్లు అనుకున్నారు కదా, నా సొంత ఇల్లు కాదు గైస్. ఇది వీడియోస్ లో మా మమ్మీ మా డాడీ అని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళది ఇల్లు, నాకే కాదులేండి గైస్. ఏ ఒక్క డాగ్ కి కూడా సొంత ఇల్లు అనేది ఉండదు తెలుసా మీకు? అందుకే కదా మేము ఎప్పుడు ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో ఉంటాము, అప్పుడప్పుడు వీధుల్లో కూడా తిరుగుతూ ఉంటాము. ఎక్కడ పడితే అక్కడ ఉంటాము. అసలు మాకంటూ సొంత ఇల్లు ఉంటే మేము అలా ఎందుకు ఉంటాం చెప్పండి? మీరే ఆలోచించుకోండి. ఇదిగో ఇక్కడ ఇంత దర్జాగా పెట్టుకొని ఉన్నాను కదా బాలు, ఇది కూడా నా సొంత బాల్ కాదు గైస్. అసలు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. నా బర్త్డేకి మా మమ్మీ ఏమో గిఫ్ట్ ఇచ్చింది అనుకుంటా, ఆ బాలే ఇది. నాకంటూ ఒక సొంత బాల్ కూడా లేదు గైస్. ఇప్పుడు చెప్పండి ఎవరి లైఫ్ బెటర్ అని? నవ్వకండి, సీరియస్ మ్యాటర్ ఇక్కడ. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో నాకు ఇంకొన్ని కష్టాల గురించి చెప్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ బ్రూనో.